అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి, ముఖ్యంగా ఒక మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేస్తారనే నిర్ణయాన్ని నిరసిస్తూ ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఈరోజు దెందులూరు, ఏలూరు నియోజకవర్గాల్లో ఒక ఆశ్రమ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ బయటే ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకు ఇది చాలా ముఖ్యమంటే, ఈరోజు ఒక గొప్ప ఆశయంతో, ఒక గొప్ప సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చి, ఆ 17 మెడికల్ కాలేజీల వల్ల అనేక మంది డాక్టర్లు అవుతారు, అనేక మంది అదేవిధంగా ఆ మెడికల్ కాలేజ్లో కూడా వైద్య సదుపాయాలు కూడా అందుతాయని ఒక గొప్ప సంకల్పంతో, పేదవారికి వైద్యం అందుతాయని ఒక గొప్ప సంకల్పంతో మెడికల్ కాలేజీని తీసుకొస్తే, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధంగా అయితే ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్ని కూడా ప్రైవేటైజేషన్ చేద్దామనేటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం కూడా. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, మరి మీరు సూపర్ 6 ఇచ్చేటప్పుడే ఎందుకు ఇది కూడా మీరు చెప్పలేకపోయారని అడుగుతూ ఉన్నాం. మీరు ఒక ప్రైవేటైజేషన్ వైపు అడుగులు వేస్తూ ఈ రాష్ట్రంలో ప్రైవేటైజేషన్ చేద్దామనేటువంటి ఉద్దేశం మీకు ఉన్నప్పుడు మీరు ఎన్నికల సభల్లోనే చెప్పొచ్చు కదా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మెడికల్ కాలేజెస్ మీరు తీసుకొస్తున్నారో అవన్నీ మేము ప్రైవేటైజేషన్ చేస్తామని దమ్ముగా చెప్పి మీరు ఎన్నికలకు వెళ్ళొచ్చు కదా, ఎందుకు చేయలేదని అడుగుతూ ఉన్నాం ఈరోజు. అదేవిధంగా ఈరోజు ఏలూరులో కానీ ఎప్పటికో కలగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీని ఈరోజు మేము ఏలూరులో తీసుకురావటం జరిగింది. ఈరోజు మొన్న కూడా చూస్తూ ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, చిత్తశుద్ధితో, నిబద్ధతతో ఏలూరులో మెడికల్ కాలేజ్ రావాలని మా వంతు కృషి మేము చేసి మెడికల్ కాలేజీని ఏలూరుకి తీసుకురావటం జరిగింది. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు మా చిత్తశుద్ధిని. ఎందుకని అంటున్నానంటే, ఈరోజు మన పాత బస్ స్టాండ్ దగ్గర మెడికల్ కాలేజ్ బిల్డింగ్, టెంపరీ బిల్డింగ్ కట్టి మెడికల్ కాలేజ్ని అక్కడ ప్రారంభించి, అదేవిధంగా ఇప్పటికే 2 టర్మ్స్ అందరూ కూడా అక్కడ జాయిన్ అయ్యి 3వ సారి ఇప్పుడు అడ్మిషన్స్ తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే చిత్తశుద్ధితో మేము చేశాం కదా, మీరు కూడా మీరు చిత్తశుద్ధితో ఈరోజు ఎక్కడైతే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో అక్కడ మెడికల్ కాలేజ్ కట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి అక్కడ మేము చేయగలిగింది మేము చేసాం, మీరు పూర్తి చేయండి. చాలా సంతోషిస్తాం. నేనైనా కానీ, ఈరోజు జేపన్ని కానీ, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కానీ మేమేం అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అభివృద్ధి ఏలూరులో కానీ దెందులూరు గారిలో కానీ జరిగితే పూర్తిగా స్వాగతిస్తాము. డెఫినెట్గా మీరు ఆ హాస్పిటల్ని, అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ పూర్తి చేయండి, నర్సింగ్ కాలేజ్ పూర్తి చేయండి, తప్పకుండా అక్కడ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి. మీరు అది కనుక ఓపెన్ చేయించి వచ్చే సంవత్సరం లోపల అది ప్రారంభమైతే డెఫినెట్గా ఇదే అబ్బాయి చౌదరి, ఇదే జేపీ ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని అభినందించే కార్యక్రమం చేస్తాం. కానీ ఈరోజు కాబట్టి డెఫినెట్గా ఏలూరు, దెందులూరుకి ఏం మంచి జరిగినా కూడా స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈరోజు మాకు ఒక భయం ఏంటంటే, ఏదైతే ప్రైవేటైజేషన్ అని వీళ్ళు అంటూ ఉన్నారో, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, ఈరోజు ఏలూరు మెడికల్ కాలేజీని కూడా మీరు ప్రైవేటైజేషన్ చేస్తారా అనేటువంటి భయం, సందేహం ఈరోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉంది. దాని గురించి కూడా మీరు క్లారిటీ ఇవ్వండి. ఇప్పటికైతే లేదు అంటే, గతంలో సంవత్సరం క్రితం కూడా ఈ మెడికల్ ప్రైవేటైజేషన్ అనేటువంటి మాట మీరు మాట్లాడలేదు, ఈరోజు ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ దగ్గర ఆ మెడికల్ కాలేజ్ పూర్తి చేసి దాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేసేటువంటి అవకాశం ఉందా అని అడుగుతూ ఉన్నా. ఎందుకంటే అది చాలా ఈ జిల్లాలో ఉన్నటువంటి పేదవారికి సంబంధించినటువంటి విషయం కాబట్టి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. డెఫినెట్గా ఈ ప్రైవేటైజేషన్పై ఈరోజు ఏ చిన్నారిని కదిలిచ్చినా, ఎవరిని కదిలిచ్చినా, అన్న నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ని అవుదాం అనుకున్నా, డాక్టర్ కల నాకు నెరవేరాలి అంటే ఇంత ఫీజులు నేను కట్టుకోలేను. కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ రన్ చేసేటువంటి మెడికల్ కాలేజ్ ఉంటేనే మాకు మంచిది. డెఫినెట్గా అక్కడ తక్కువకి మేమందరము కూడా డాక్టర్లు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చక్కటి వైద్యం కూడా అందేటువంటి అవకాశం ఉంటుందని వాళ్ళందరూ కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ఈరోజు ఎవరిని మేము విమర్శించట్లేదు, ఎవరిని కూడా చేయట్లేదు, కానీ బాధ్యత గల ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తున్నాం అంతే. ఈరోజు అదేవిధంగా 1,00,000 సంతకాల కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు మా దెందులూరు నియోజకవర్గంలోనే నిన్న సాయంత్రానికే 25,000 సంతకాలు వచ్చాయి. అంటే ఒక నియోజకవర్గంలో 25,000 మంది ప్రజలు సంతకం పెట్టి ఇది తప్పు, ఈ నిర్ణయాన్ని మార్చుకోండి అని చెప్తున్నప్పుడు డెఫినెట్గా దాన్ని మళ్ళీ మీరు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఏలూరులో కూడా దాదాపుగా 25,000 పైచీలుగా సంతకాలు అయినాయి అని చెప్తున్నారు. అంటే కేవలం ఏలూరు, దెందులూరు నియోజకవర్గంలోనే 50,000 మంది సంతకాలు పెట్టి ప్రైవేటైజేషన్ చేయొద్దు అని చెప్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, మీరు కూడా వెళ్ళి మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి, మీ కూటమి ప్రభుత్వంలో నాయకులకు చెప్పి ఈ ప్రైవేటైజేషన్ నిర్ణయం కరెక్ట్ కాదు అని చెప్పి మీరు కూడా తీసుకువెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా. ఈరోజు ఆశ్రమ్ కాలేజీలో జరిగేటువంటి 1,00,000 సంతకాల కార్యక్రమంలో
పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకించి ఈరోజు ఏలూరు మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దీన్ని నిర్వహిస్తూ ఇక్కడ చేస్తూ మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించేందుకు వారికి అభినందనలు తెలుపుతూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి స్టూడెంట్ యొక్క వాళ్ళ యొక్క మనోభావాన్ని మాకు చేశారు. దాన్ని ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. ఈరోజు ఏలూరు దెందులూరు నియోజకవర్గాలు సంయుక్తంగా ఆశ్రమ్ మెడికల్ కాలేజీ దగ్గర ఈ కోటి సంతకాల కార్యక్రమం చేపట్టి ఉదయం 7 గంటల నుంచి ఏలూరు రూరల్ మండలం పాలగూడెం సర్పంచ్ గారు, ఏలూరు రూరల్ మండలం అధ్యక్షులు ఆనంద్ గారి ఆధ్వర్యంలో కొటారాబాయ్ చౌదరి గారి సారథ్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం అనూహ్య స్పందన. ప్రతి విద్యార్థి అలాగే వైద్య కళాశాలకి ఇక్కడ వైద్య ఆసుపత్రికి వచ్చిన ప్రతి రోగి కూడా దీన్ని ఎంతో వాళ్ళ సొంత కార్యక్రమంలాగా తీసుకుని ముందుకు తీసుకెళ్తా ప్రతి ఒక్కళ్ళు సంతకం చేయడానికి ముందుకు వస్తున్నారు. దీని అంతటికీ కారణం ఒకటే, ప్రభుత్వ మెడికల్ కళాశాల అనేది ఏలూరు జిల్లాలో ఉంటే అలాగే రాష్ట్రంలో ఉన్న 17 కళాశాలలో ప్రభుత్వమే నిర్వహిస్తే వారి పిల్లలు డాక్టర్లు అవుతారు. రాజశేఖర రెడ్డి గారు కన్న కళ ఇంజనీర్లు అయ్యారు. ఇప్పుడు వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కన్న కళ సుమారు 5,000 మంది డాక్టర్లు ప్రతి సంవత్సరం బయటకు వస్తూ ఉంటే వారు ప్రతి ఒక్క చిరు గ్రామంలో కూడా అలాగే గిరిజన గ్రామాల్లో కూడా ప్రతి చోట ఉన్న ఈ ఆరోగ్యశ్రీ సెంటర్లో పిహెచ్సి సెంటర్లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు, ప్రతి ఒక్కరికి వైద్యం అందుతుందనే ఒక కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాన్ని బలపరుద్దామని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్త ముందుకొచ్చారు. కాబట్టి కార్యక్రమాన్ని అందరూ స్వాగతించి ముందుకు తీసుకెళ్లి సంతకాల కార్యక్రమం పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.